మొదటి పేతురు మొదటి అధ్యాయం 1-2 వచనం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 1-2. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విజయలవుతును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా ఉంటూ గలతీయు అపొలోనియ అసియా బితుని అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభములను చెప్పి వ్రాయలేదు. మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. ఆమేన్. 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 ప్రధాన అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక పరిచయ వాక్కుల్లో ఏమనుంది అని అంటే, చెదరగొట్టబడిన భక్తులు, చెదిరిపోయిన భక్తులు, పిల్గ్రిమ్స్, స్ట్రేంజర్స్ అని చెప్పారు. చెదిరిపోయిన అంటే అందరూ ఒకప్పుడు కలిసి ఉన్నారు, తర్వాత చెదిరిపోయినారు. ఎందుకు చెదిరిపోయినారు అని అంటే, ఆ కాలంలో అప్పుడున్న వ్యతిరేకతను బట్టి చెదిరిపోయినారు. వారు ఒక స్థలంలో వారిని ఉండనియలేదు. క్రైస్తవులైన వారు రోమా పట్టణంలో ఉండడానికి వీలు లేదని చెప్పి వెలుగొట్టేసినారు. మా ఇంటి పక్కన ఈ క్రైస్తవుడు ఉండడానికి వీల్లేదని వెలుగొట్టేసి ఉండొచ్చు. ఈ బొట్టు లేని పొద్దున్నే మాకు కనపడుతుంది, లేదు పాడేది ఏం చేయదు అని చెప్పి వెలగొట్టేసి ఉండొచ్చు. వీరి పద్ధతులు మాకు నచ్చవు అని చెప్పి వెలగొట్టేసి ఉండొచ్చు. ఈ కులము వీళ్ళది మంచిది కాదు అని చెప్పి తరిమేసి ఉండొచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చేయబడి ఈ క్రీస్తు యేసు యొక్క సాక్ష్యమును బట్టి వారు చెదరగొట్టబడ్డారని చెప్పారండి. ఆమేన్. ఆమేన్. నీ నా జీవితంలో కూడా మనం ఇదే సాక్ష్యము కలిగి ఉంటాం, నిజ క్రైస్తవులం అయితే. ఆమేన్. వేరుగా ఉంటాం. మన పద్ధతులు వేరు, జీవిత విధానము వేరు. ఒకవేళ వేరుగా లేకుండా లోకంలో కలిసిపోయి ఉందామని అంటే లోకముకి నీతో ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ ఒక పేరు, సంఘంలో ఒక పేరు, ఆఫీస్లో ఇంకొక పేరు పెట్టుకొని ఉంటే అక్కడ నీ పద్ధతులు వేరుకోండి, ఇక్కడ నీ పద్ధతులు వేరుకోండి, లోకం నేను స్వీకరిస్తుంది. కానీ నేను యేసుక్రీస్తు యొక్క బిడ్డని, నేను యేసు ప్రభు యొక్క సాక్షిని అని చెప్పి నీ జీవితాన్ని నువ్వు దాని ప్రకారం కట్టుకుంటే నీకు సమస్యలు వస్తాయి. ఆమేన్. నేను బ్రతకనియది లోకం ఉండని నెమ్మదిగా ఎక్కడ ఉండని, ఏదో ఒక విధంగా నీకు హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మేము అనుభవిస్తున్నాం, మా జీవితంలో మేము అనుభవిస్తున్నాం. వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి మమ్మల్ని వేరుగా చేస్తారు, ఇష్టపడరు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ తప్పులు కొట్టుకొని వీరిని పంపించేయాలి ఇక్కడి నుంచి. కాలనీలో ఇల్లు తీసుకోవడానికి పోయినప్పుడు ఫస్ట్ ఇల్లు ఉందని చెప్పి గేట్ మీద ఉంటుంది, లోపలికి వెళ్తే మీరెవరు, ఎందుకు, లేదండి అయిపోయిందండి ఇచ్చేసామండి అని చెప్తారు. ఇటువంటి వారిని సంబోధిస్తూ అపోస్తలుడైన పేతురు ఏమన్నాడంటే, మీకు కృప, చదువునైనా మళ్ళొకసారి గ్రేస్ టు యూ అండ్ పీస్ అని, కృపయు సమాధానము దేవుని యొక్క కృప, దేవుడిచ్చే సమాధానం, దేవుని యొక్క కృప, దేవుడిచ్చే సమాధానం, దేవుని యొక్క కృప నేను హేతుకంగా ఎటువంటి షరతులు లేకుండా దేవుని యొక్క కృప అది ఉంటే చాలు, దేవుని యొక్క కృప ఉంటే చాలు. లోకములు ఏ విధంగా లేకపోయినా కానీ షీ ఫౌండ్ గ్రేస్ విత్ ది లార్డ్, దేవుని యొక్క కృప పొందిన దానమని చెప్పి నువ్వు పేరు కలిగి ఉంటే
నువ్వు ఎక్కడికి పోయినా కానీ, ఏం చేసినా కానీ, ఎట్లా ఉన్నా కానీ, ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమె దేవుని యొక్క కృప ఇప్పుడుగాక అని చెప్పి అంటున్నాడు. ఆమె ఆశీర్వాదం ఎప్పుడు నిలిచి ఉంటుంది అంటే యువర్ డిజర్వింగ్, అది పొందదగిన వాడవైతే, నువ్వు దేవుని కోసం హింసింపబడుతున్న వాడవైతే, దానవైతే, కష్టాల పాలైన దానవైతే, దేవుడి భక్తులు నిన్ను వచ్చి తల్లి నీ సాక్ష్యమును బట్టి దేవుడు నిన్ను దీవించును గాక, నీ జీవితంలో ఉన్న సమస్యలని దేవుడు పరిష్కరించును గాక అని చెప్పి దేవుడిని బిడ్డలు అంటే వాక్యంలో నుంచి నువ్వు చదివినప్పుడు వాక్యం నీతో మాట్లాడితే అది నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. ఇంకేంటి? సమాధానం ఉంది. గ్రేస్ అండ్ పీస్, సమాధానం. నెమ్మది లేకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. తెలిసిన ప్రాంతం నుంచి తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయారు. మేము ఎక్కడెక్కడి నుంచో పోయి ఇక్కడికి వచ్చాము, ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చాము. ఈ ప్రాంతంలో దేవుని కృప సమాధానం మనకి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క కృప ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క సమాధానం అనేది ఉంటుంది. ఒక దిక్కు నుంచి లోకం నిన్ను వేధిస్తూనే ఉంటుంది. ఒక దిక్కు నుంచి నేను లోకము కష్టపెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ దేవుని యొక్క కృప కూడా మనతో పాటు. ఆమేన్. ప్రధాన అపోస్తుడైన పేతురు ఈ మాటలతో ఆయన పత్రికని మొదలు పెడుతూ ఉన్నాడు. క్రైస్తవులమైన మనము ఈ లోకములో యాత్రికులము అని చెప్పారు. ఆమేన్. నిత్య నివాసం అనేది మనకి ఈ లోకంలో లేదు అని చెప్పారు విషయం. ఆమేన్. ఓకే, కాబట్టి ఏంటి మనం ఈ లోకంలో అంటే దయతో వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ మనకు నిత్య నివాసం లేదు అని చెప్పారు. వీళ్ళకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. దూరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మనకి దూరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ నో కంటిన్యూయింగ్ సిటీ అని చెప్పారు. ఇక్కడ మనకంటూ ఒక స్థలం అనేది లేదు. మనకంటూ ఒక స్థలం అనేది లేదు. మన 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 నిరీక్షణ మొత్తము పైన ఎక్కడో ఉంది కదా. అందరం కలిసి ఉండి ఒక పెద్ద స్థలం తీసుకొని అందరం కలిసి సంతోషంగా ఉండాలా, ఒకటే స్థలంలో ఉండాలా అని చెప్పని అనేది బహుశా వాక్యానుసారమైనటువంటి ఆలోచన కాదేమో. మనం ఎక్కడ ఉండాలా? ఉప్పు మొత్తం ఒకటే దగ్గర ఉంటే కలవకుంటే ఎట్లా? కొన్నిసార్లు ఇప్పుడైతే ఉప్పు బాగా పౌడర్ సాల్ట్ వస్తుంది, అప్పుడైతే రాళ్ళు ఉప్పులాగా వచ్చేది. కలుపుకుంటూ ఉప్పు పౌడర్ లాగా వచ్చేది కాదు. కాబట్టి కూరలాగా తింటుంటే కొన్నిసార్లు తగిలేదు. ఇప్పటికి కూడా కొన్నిసార్లు గ్రామాల్లోకి వెళ్తే అదే ఉప్పు వాడి నోటి కింద ఉప్పు. కాబట్టి మనం అందరం ఒకటి స్థలంలో ఉండడం అనేది కాదు. అందరము అనేక స్థలాల్లో పని చేసుకుందాము, దేవుని చిత్తమేమో. అందుకనే దేవుడు మీరు లోకానికి పోయి ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ మనకు ఒక నిత్య నివాసం అనేది లేదు. ఇక్కడ నువ్వు పరలోకానికి సిద్ధపరచుకోవడానికి సాధ్యము కాదు. ఇక్కడ నువ్వు కట్టుకుని ఇదేనండి పరలోకం, అందరం విశ్వాసం కలిసి ఉన్నాం ఇక్కడ, అరే భలే ఉంది అని చెప్పి అనుకోవడం, దీని మీద ఆశలు పెట్టుకోవడం అనేది సరైనది కాదేమో. ఆమేన్. కష్టాలను ఎదుర్కొంటూ, కష్టాలు ఉన్నోడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఈ కష్టాలు ఎప్పుడు పోతాయా అని చెప్పారు కదా. నిరీక్షణ లేనివాడు ఏమని అనుకుంటాడు? అయ్యో నాకు ఇది ఎప్పుడు దొరుకుతుందని ఆశ. ఈ లోకంలోనే అన్ని సుఖాలు ఉన్నాయి అనుకో. 1000 గజాలు ఉన్నాయి, పెద్ద గోడ ఉంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కుటుంబాలన్నీ క్రైస్తవ కుటుంబాలే. అబ్బా ఎంత బాగుంది, ఇదే పరలోకం అంటే నీకు అక్కడ ఆ నిత్య నివాసం అనేది, ఆ పరలోకం మీద దృష్టి బాగా పడుతుందేమో ఏమో. ఓకే, దేవుని చిత్తం. దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు. ఈ లోకంలో మనకి నిత్య నివాసం అనేది లేదు, పర్మనెంట్ రెసిడెన్స్ అనేది
లేదు. పోతున్నాం, వెళ్తున్నాం, పోతానే ఉంటాం. ఇంకా కొంచెం కొత్త స్థలాలకు దేవుడు తీసుకొని వెళ్తాడేమో, ఇంకా వ్యతిరేకత ఎక్కువ ఉన్న స్థలాలకు దేవుడు తీసుకొని వెళ్తాడేమో, అక్కడ ఉప్పుగా వెలుగుగా నిన్ను వాడుకుంటాడేమో ఆయన చిత్తం. ఆమేన్. కాబట్టి ఈ లోకం మీద ఆశ పెట్టుకోవడానికి వీలు లేదు. పాడైపోయిన లోకం ఇది, పాడైపోయిన లోకం, పాపముతో నిండి ఉన్న లోకం కదా. బాధ అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది. ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఒక్కసారైనా ఆలోచన వస్తాయి. మనుషులందరి నుంచి కొద్ది సమయం అన్నా దూరంగా పోయి ఉంటే అనుభవం ఉంటుంది. దేవుడు చేసిన సృష్టి, సృష్టి యావత్తు కూడా ఊరుకుతుందని చెప్పాను. ఏంటి పాపములు, చెట్లు, నదులు, పశువులు అవి కూడా ఈ పాపస్థితి లోకాన్ని ఇష్టపడట్లేదు. యేసు ప్రభు యొక్క రాకడ కోసం అవి కూడా చూస్తున్నాయి. ఆమేన్. ఆయన రాజ్యంలో సింహము గొర్రెపిల్లతో కలిసి గట్టి వేస్తుందని చెప్పారు. క్రూరత్వం అనేది ఉండదు. కానీ ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితులలో భయంకరమైనటువంటి క్రూరత్వం, భయంకరమైనటువంటి మోసం, అబద్ధాలతో నిండి ఉన్న లోకం ఇది, ఎక్స్‌ప్లాయిటేషన్తో నిండి ఉన్న లోకం ఇది. ఒకటి దగ్గర ఏదైనా ఉందా అంటే అది ఏ విధంగా మనము కుట్టేయాలని చెప్పి అనుకునే లోకం ఇది. నువ్వు మంచోడు అయితే నీ మీద దౌర్జన్యం చేసే లోకం, పాడైపోయిన లోకం, పాపముతో నిండి ఉన్న లోకం. ఈ లోకములో నుంచి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఓకే, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు మరణించాను అని చెప్పాను. పాపులుగా ఉన్నప్పుడు మన కోసం ఆయన మరణించి వేరు చేస్తున్నాడని చెప్పారు. ఆమేన్. ఈ లోకాన్ని ప్రేమించే మనల్ని, ఈ లోకములో ఈ లోక యుక్తి తెలివితేటలు కలిగి ఉన్న మనల్ని ఆయన వేరుపరుచున్నాడని చెప్పారు. ఆమేన్. ఈ లోకం అంటే ఏంటి? బైబిల్లో ఈ లోకం అంటే ఏంటి అంటే బైబిల్ పదజాలంలో ఐగుప్తు అంటే ఈ లోకం. ఓకే, మనకి ఈరోజు ఏదేదైతే మన జీవితాల్లో జరుగుతూ ఉందో అది గ్రంథంలో ఇంతకు ముందే జరిగి మనకు జాగ్రత్తలు చెప్పడానికి ఉంది. ఆమేన్. ఎన్నోసార్లు చెప్తాను, ఏ సిచ్యువేషన్ అన్నా, ఏ పరిస్థితిని అన్నా, ఏ సమస్యనన్నా తీసుకొని రా, నేను బైబిల్లో దాన్ని నీకు ఎత్తి చూపిస్తాను. ఇగో ఇది బైబిల్ ఆల్రెడీ ఈ విధంగా ఉంది. ఎందుకు? మనం పాఠాలు నేర్చుకోవాలి. ఐగుప్తులో నుంచి మనల్ని దేవుడు వేరుపరుస్తాడు. ఇది ఎక్కడుంది బైబిల్లో అని అంటే ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వం. దేవుని బిడ్డలైన వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారని తెలిసిందా మనకి ఆ సంగతి? ఐగుప్తులో ఎట్లా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలైన వారు, దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము, దేవుని మిత్రుడైన అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాము, దేవుడు ప్రేమించిన యాకోబు, ఇస్సాకు యొక్క సంతానము ఐగుప్తులో కష్టాలను అనుభవిస్తుంది, బాధలను అనుభవిస్తుంది. ఆమేన్. అయ్యో మేము దేవుని బిడ్డలం కాబట్టి అన్ని బాగున్నాయని అంటే వాక్యములు ఏముంది కదా అంటే ఈ లోకంలో శ్రమ. దానికి రుజువు ఏంటి అని అంటే బైబిల్. ఎక్కడ ఉంది అని అంటే ఈశ్వరుడు. నిర్గమకాండంలో మీరు ఈ సత్యాన్ని మనం చూడొచ్చు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి కష్టాలను నేను చూస్తాను. వారి మరణ దగ్గరికి వచ్చింది అని చెప్పారు. దుఃఖం నాకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకము నీకు కష్టాలు పెడతాయి, దుఃఖము కలగజేస్తాయి.
బాధ కలిగజేస్తాడు. నీ ఆఫీస్లో నీకు బాధ కలిగజేస్తాడు. ఇరుగు పొరుగు నీకు బాధ కలిగజేస్తాడు. ఆ కష్టాలు వారు ఏడుపు నా దగ్గరికి వచ్చింది అని చెప్పాడు. ఆమె దేవుని బిడ్డవే, ఏర్పరచబడిన దానమే, కానీ దేవుడు అనుమతించినాడు నీ జీవితంలో. ఓకే, ఐగుప్తులో ఉన్న ఆయన బిడ్డలు, ఆయన ఏర్పాట్లు ఉన్న ఆయన బిడ్డలు కలుగుతున్న సమస్యలు, వారి దుఃఖం, ప్రతిరోజు పని చేయడం, ఇంటిపోవడం, గడవడం, ఒళ్ళంతా అయిపోయి, ఒళ్ళంతా దెబ్బలు, వారితో పని చేపిస్తున్న అధికారుల యొక్క క్రూరత్వం, వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు నా దగ్గరికి వచ్చింది అంటే అంటే అన్నీ చూస్తున్న దేవుడి దగ్గరికి ఈరోజు వచ్చిందా? ప్రతిరోజు వచ్చింది, కానీ ఒక సమయం అనేది వస్తుందా విపరీతముగా భరించడానంతగా వారి ఏడుపు ఆయన సన్నిధిలోకి వచ్చింది అని చెప్పిన చదువుతా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడు దిగి వచ్చినాడు అన్నమాట. ఏమంటాడు? నేను వీరిని రక్షించడానికి నేను దిగి వచ్చినాను. ఈ లోకములో పట్టబడి ఈ లోకముల చేత హింసింపబడుతున్న ఐగుప్తీయుల దగ్గర నుంచి నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆ దేవుడు దిగి వచ్చినాడు. అయ్యో ఇది నాకు శ్రమ. ఈ లోకములు అందరికన్నా ఎక్కువ శ్రమ కలిగేసేది ఎవరు? ఎవరు 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 మన శరీరమే. మన శరీరంలో మనకు అన్నింటికన్నా ఎక్కువ శ్రమ. సాతాను మన బలహీనతల చొప్పున మనల్ని శోధిస్తాడని చెప్పాడు. అయ్యో నాకు శ్రమ. ఎవడు నన్ను రక్షిస్తాడని యేసు ప్రభువు రక్షిస్తాడని వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఒక నూతన స్వభావాన్ని నీకు ఇవ్వడానికి, నీ పాప జీవితాన్ని కొట్టివేసి ఒక నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయనే దిగి వచ్చినాడు ఈ లోకంలో. నాకు వినపడింది వారికి. నువ్వు పశ్చాత్తాపముతో, అయ్యా నేను పాపి, అయ్యా నేను చేసిన పాపముతో నేను భరించలేకపోతున్నాను. ఈ బానిసత్వంలో నేను నలిగిపోతున్నాను. ఎవడో కొట్టిన దెబ్బలు కాదు, పాపము యొక్క శాపాన్ని నేను భరించలేకపోతున్నాను. నేను నలిగిపోతున్నాను. అది అన్నిటికన్నా పెద్ద శ్రమ. అది అన్నిటికన్నా భరించలేని యొక్క భారం. ఏంటా భారము? పాపభారం. ఆ విధంగా మొరపెట్టే వారికి, ఆ విధంగా మొరపెట్టి ఆ విధంగా వినిపిస్తున్న వారి కోసం యేసయ్య ఈ లోకానికి దిగివచ్చాడు. రక్షించడానికి యేసయ్య వచ్చినాడు. రక్షించడానికి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు దిగొచ్చినాడు. తర్వాత ఏమైంది? వారిని తీసుకొని వచ్చినాడు బయటికి తీసుకొని వచ్చినాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చినాడు కదా. తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడు వాళ్ళని? పాలు తేనెలు ప్రవహించు దేశం, కానాను దేశం. ఆ దేశం ఎంతో ఆశీర్వదింపబడిన దేశం. పాలు తేనెలు ప్రవహిస్తాయి అంటే నదులుగా పాలు తేనెలు ప్రవహిస్తాయని కాదు కదా. కొంతమంది మూర్ఖులు ఇటువంటి వాక్యాలు పట్టుకొని ఇట్లాంటివి ఉంటాయని చెప్పి కదా. పాలు తేనెలు అని అంటే సమృద్ధి, విస్తారమైన సమృద్ధి. ఇశ్రాయేలు దేశం నేటికి కూడా ఆ చిన్న దేశము ఎంతో ఆశీర్వదింపబడిన దేశం. ఓకే, కాబట్టి ఈ లోకానికే దీవెనకరంగా ఉన్న దేశం. ఆ దేశానికి మిమ్మల్ని నేను నడిపిస్తానని చెప్పి ఆమేన్. ఆ దేశము మనకేంటి? మనకు పరలోకం. బైబిల్లోనే అన్ని ఉన్నాయని చెప్పి అంటున్నాడు కదా. మనకేంటి? పరలోకం. వీళ్ళందరూ ఎందుగా బాబు అంటే ఇస్రాయేల్ అంటారని చెప్పని అంటారు. క్రైస్తవుల మీద ఉన్న పెద్ద నింద అది. ఇస్రాయేల్ మా ఇస్రాయేల్ ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇస్రాయేల్ కాదు బాబు. మా ఇస్రాయేల్ ఏది అంటే పరలోకముందున్న దేశం, పరమకాలం. నువ్వు వెళ్ళాల్సింది ప్లేన్ టికెట్ కట్టుకొని
ఇజ్రాయెల్ కాదు నువ్వు పోవాల్సిందే. నువ్వు వెళ్ళాల్సింది ఏంటి అంటే ఈ ప్రాణాన్ని వదలగానే దేవదూతలు మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడికంటే ఆ దేశానికి, పాలుతేనెలు ప్రవహించే ఏ పాపం లేని ఆ దేశానికి. కాబట్టి వీరిని నేను తీసుకొని వెళ్తానని చెప్పి ఐగుప్తు నుంచి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు తీసుకొని వచ్చిన తర్వాత నీ పాపము నుండి నిన్ను దేవుడు విమోచించిన తర్వాత ఏమైంది నీ జీవితంలో? ఏమైంది నీ జీవితంలో? కష్టాలు మొదలైనాయి. కష్టాలు మొదలైనాయి కదా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2 నుంచి 5 వరకు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును రాజ్యములలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. ఎన్ని దినాలు నడిపించినాడు? 40 సంవత్సరాలు దేవుడు ఏం చేసినాడు? ఎక్కడ నడిపించినాడు? అరణ్య ప్రాంతంలో నడిపించినాడు. ఎందుకు నడిపించినాడు? ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని టెస్ట్ చేసినాడు, శోధించినాడు. శోధించడం అంటే చెడు చూపించి పాపము చేయడానికి కాదు, పరీక్షించినాడు దేవుడు. పిలిచినాడు కదా, బయటకు పిలిచినాడు దేవుడు. బయటకు పిలిచిన తర్వాత టెస్ట్ పెట్టాడు. టెస్ట్ పెట్టి ఈ టెస్ట్లో నువ్వు నెగ్గుతావా లేదా, నిలుస్తావా, పడిపోతావా అని చెప్పి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వారిని అరణ్య ప్రాంతంలో. అయ్యో యేసు ప్రభువుని నమ్ముకుందని నేను వచ్చినాను అని అంటే నీ జీవితంలో ఏం మొదలైనాయి? కష్టాలు, పరీక్షలు, నష్టాలు, ఇవన్నీ మొదలైనాయి. ఇవి వస్తే ఉంటావా, వదిలేసి పోతావా అని చెప్పినట్టుగా ఇవన్నీ మొదలైనాయి, ఈ జీవితంలో మొదలైనాయి. ఇవి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే వీళ్ళు ఎన్నోసార్లు నడిపిస్తున్న వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుదామనుకున్నారు. ఈ యాత్ర, కానానుకు వెళ్తున్న వీరి యాత్ర ఎంత కష్టాలతో నిండి ఉందనంటే రాళ్ళు పట్టుకొని నడిపిస్తున్న వాడిని కొట్టి చంపుదామనుకునే ఆలోచన వచ్చిందంటే ఇశ్రాయేలీయులకి. ఆమేన్. ఆ ఆలోచన నీకు కూడా వస్తుంది ఎన్నోసార్లు. ఏం వేసాయని నమ్ముకున్నామండి బాబు. నమ్ముకుంటే అన్ని నష్టాలే, నమ్ముకుంటే అన్ని కష్టాలే, నమ్ముకుంటే అన్ని నిందలే, నమ్ముకుంటే అన్ని ఆవేసే పరిస్థితులు, ఆకలి తీరని పరిస్థితులు, అప్పుల పాలైపోతున్నాడేంటి ఏసైనా. ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తున్నాడట? పరీక్షించాలి. ఉంటావా, ఊడిపోతావా? ఊడిపోయిన వారు కూడా ఉన్నారని చెప్పాను. వదిలిపెట్టిపోయిన వారు కూడా ఉన్నారని చెప్పాను. ఎర్ర సముద్రము గుండా వచ్చిన వారు కూడా నశించిపోయినారని చెప్పాను. అని అంటే కొంతమంది భక్తులు ఏమని అంటారంటే బాప్తిస్మ అనుభవం కలిగి నీళ్ళకుండా వచ్చిన వారు కూడా నశించిపోయినారని చెప్పాను అంటారు. ఆమేన్. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు నిలబడుతున్నావా, పడిపోతున్నావా? ఆమేన్. ఇవి ఏమన్నారు ఇశ్రాయేలీయులు? ఆ ఏడాది ప్రాంతంలో ఏమన్నారు? మేము ఐగుప్తుకే వెళ్ళిపోతాం. ఐగుప్తుకే ప్రియ క్రైస్తవుడా, ఎన్నోసార్లు నీకు ఐగుప్తులో నీ కష్టాలు ఉన్నాయా లేదా? నీ నిందలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. యూపీ బాగా ఉంటారు కదా అక్కడ. అయినా కానీ ఇప్పుడు జరిగే కష్టాలు, క్రైస్తవ జీవితంలో కలిగే కష్టాలు, దేవుడు ముందుండి నడిపిస్తున్నా నీకు కలిగే కష్టాలు, అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తున్నా నీకు కలిగే కష్టాలు, పరమందు నుండి నీకు ఆహారం కురిపిస్తున్నా కలిగే కష్టాలు, బండ నుండి దేవుడు నీళ్లు కలగజేసినా కానీ కలిగే కష్టాలు నీకు ఏమనిపిస్తాయంటే ఐగుప్తే బెటర్ అనిపిస్తాయి. నా పాత జీవితమే బాగుందేమో. అర్థమవుతుందా చెల్లి?
అర్థమవుతుందా తమ్ముడు? ఈ క్రైస్తవ జీవితం ఎట్లా అనిపిస్తుందంటే, ఈ కష్టాలు ఎట్లా అనిపిస్తాయంటే, పాత జీవితమే బాగుంది, వాడు పుట్టినాడు కానీ ఇంకా నాదే బాగుంది. దేవుని చిత్తమైంది మనల్ని ఈ విధంగా పరీక్షించాలి. ఆమె ఈ విధంగా మనల్ని శోధించి ఇది విశ్వాసం నిజమైనదా, కష్టాలు వస్తూ వదిలిపెట్టిపోయేదా, స్వస్థపరిస్తే దేవుడు ఉన్నాడు, స్వస్థపరచకపోతే ఏంటి దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ప్రశ్నించే క్రైస్తత్వం ఇది అని చెప్పి దేవుడు మనల్ని పరీక్షించి చూస్తున్నాడు. ఐగుప్తే మంచిగా ఉందని చెప్పనే అనుభవంలో కూడా దేవుడిని అనుభవిస్తున్నాడని చెప్పాడు. ఆమె ఆ విధంగా అనుకున్న వారు ఏమైనారు? వెళ్ళిపోతాం అనుకున్న వారు వాడి చచ్చిపోయినారు. అరణ్యంలోనే వెళ్ళిపోయినారు. అయ్యో ఎంత బాధ, అయ్యో ఎంత బాధ. దేవుడు నడిపిస్తున్నాడు, ముందే కనపడుతున్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు కనపడుతున్నా కానీ రాలిపోతున్నాడు. నీ జీవితంలో నేటికి కూడా అప్పుల పాలైపోయినావేమో, ఉద్యోగాలు లేవేమో, అయినా కానీ దేవుడు హస్తం నీ జీవితంలో ఉందా లేదా? ప్రార్థిస్తే ఉన్నాడు దేవుడు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి అయ్యా నువ్వు ఉన్నావు, నేను రాలిపోనయ్యా, నేను వదిలిపెట్టిపోనయ్యా, నేను నిలబడతానే సయ్యా. నిలబడి ఉండడము మనం నేర్చుకోవాలి. వీరి అనుభవం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, నేను కూడా ఆయన్ని శోధించి ప్రశ్నించి రాలిపోయి నిలబడతానని చెప్పి మనం ఓపికగా ఈ ప్రయాణంలో కొనసాగాలి. ఆమేన్. రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-10. చదువుతుంది. ఫిబ్రవరి 3:7-15. మరియు పరిశుద్ధాత్మ ఇప్పుడు చెబుతున్నాడు, నేను మీరాయన శబ్దము వినే ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టింపినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడు అని చెప్పి ఎవరితో పోలుస్తున్నాడు? వారితో పోలుస్తున్నాడు. అరణ్యంలో ఆయనని శోధించినారు. అంటే కష్టాలలో ఆయనని ప్రశ్నించినారు. కష్టాలలో ఏం దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అని చెప్పి ప్రశ్నించినారు. చేయకండి, ఆ పని చేయకండి. కష్టాల్లో దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆమేన్. దేవుని యొక్క స్వరము నీతో ఉంటుంది. ఒక దిక్కు నలిగిపోతూ ఉంటావు, దాని ముందు నీకు అగ్నిస్తంభం అనేది ఉంటుంది. ఒక దిక్కు చీకటి అనిపిస్తూ ఉంటుంది, కానీ వేగము కూడా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా నేను పూర్తిగా వదిలిపెట్టి నువ్వు చేయాల్సింది ఏంటి అనంటే ఆయన శోధించకూడదు, ఆయన ప్రశ్నించకూడదు. ఏమైపోయాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు అని చెప్పి చేయొద్దు అని చెప్పి ప్రతిమాలు కొంటున్నాడు. వస్తుంది ఇక్కడ చదువురాయన 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించింది. 40 సంవత్సరాలు ఆయన కార్యాలు చూసి కూడా నేను తప్పు పని చేస్తున్నాను, వాళ్ళు తప్పు పని చేస్తున్నారు అని కాదు. మనది అదే బుద్ధి. ఒక కష్టం వస్తే గతంలో జరిగిన అద్భుతాలని మర్చిపోతాం. ఒక శ్రమ వస్తే దేవుడు చేసిన మేళ్ళని మార్చిపోతాం, చేసుకుంటాం. ఎక్కడ దేవుడు అన్నాడు? కాబట్టి ఈరోజు నిర్ణయించుకుందాం, దేవా నువ్వు నా జీవితంలో ఎన్నో మేలు చేశావు, నా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ముక్కుమరించినావు ప్రభా. పిలిస్తే పలికే దేవుడుగా నా జీవితంలో ఉండి నువ్వు ప్రార్థనలకు జవాబు ఇచ్చినావు దేవుడా. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే, ఒకవేళ నువ్వు కష్టం కలగజేస్తే నిన్ను నేను శోధించి, నిన్ను నేను ప్రశ్నించాను అని చెప్పి నిర్ణయం తీసుకుందాం. చదువు నాయన. కావున నేను ఆ తరము వారు వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గం నేను తెలుసుకునలేదు,
కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించమని చెప్పింది. వీరు ఎవరు విశ్రాంతిలో వారు ప్రవేశించారు. విశ్రాంతిలో ప్రవేశించారు. ఎవరు ఎవరు దేవుని శోధించింది. కష్టాలు రాగానే ప్రశ్నించిన వారు, కష్టాలు రాగానే మొహం తిప్పేసుకున్నారు. కాబట్టి వీరు విశ్రాంతిలో అయ్యో ఎంత బాధ, అయ్యో ఎంత బాధ. ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చినాడు. నిన్ను నన్ను ఈ లోకం నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చినాడు. ప్రత్యేకమైన ప్రజలుగా దేవుడు మనల్ని ఈ లోకంలో చూసినాడు. ఆమేన్. నువ్వు నిలబడు, నువ్వు దేవుడి కోసం నిలబడు. ఆయన ప్రతినిధిగా ఆయన చేతిలో బలమైన ఆయుధముగా దేవుడు వాడుకుంటాడు. ఆమె ఈరోజు ఉదయకాలంలో ఒక వీడియో పంపించినాడు ఒక సహోదరుడు, క్రైస్తవుడుగా ఏదో యూట్యూబ్ వీడియోస్ పెడుతూ ఉంటాడు. ఈ ఇస్రాయేల్ దేశానికి చెందిన ఈ ప్రజలు అని చెప్పి ఒక 5 నిమిషాలు వీడియో పెట్టాడు. వీరు లోకములో అన్ని గొప్ప గొప్ప సంస్థలలో వీరే ఏదన్నా కొత్త విషయాన్ని కనుక్కున్నారంటే వీళ్ళే, వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉందండి అని చెప్పి క్రైస్తవుడు కారు ఎత్తి పెట్టినాడండి. ప్రత్యేకమైన వాళ్ళు ఎందుకు ప్రత్యేకమైన వారని చెప్పి సైన్స్ గురించి మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఏమంటాడంటే, వీళ్ళ దేవుడు మేము ఏర్పరచబడిన వారము అని చెప్పి వారు బలంగా నమ్ముతారు. ఒక దైవజనుడు నాకు చెప్పినాడు, ఇండియా నుంచి ఆయన అక్కడ ఇజ్రాయెల్కి పోయి అక్కడ ఉన్న వారిని చూసి ఎంతో సంతోషంగా మీరు ఏర్పరచబడిన వారు మీకు తెచ్చారంట. ఒక ఆమె చూసి ఆ ఏంటి మా కొత్తగా చెప్పింది మాకు తెలుసు, తెలుసు నువ్వు ఏర్పరచబడిన దానం. ఆమేన్. అబ్రహాము యొక్క నిజమైన సంతానం నువ్వు. ఆమేన్. ఆమేన్. నిజమైన సంతానం నువ్వు. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడను దానను అని చెప్పి సంతోషిద్దాం. లెట్ హిమ్ దట్ గ్లోరీ ఇన్ ద లార్డ్. హిమ్ దట్ బోస్ట్, తగినది ఏమన్నా మన జీవితంలో ఉంది అంటే ఏంటి అని అంటే నా దేవుడు. ఆ దేవుడిని బట్టి నేను అతిశయిస్తానని చెప్పి మనం చెప్పుకోవాలి కదా. చదువు. సహోదరులారా, జీవంకర దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎంతైనను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాం. జాగ్రత్తగా చూసుకుందాం. ఏం చూసుకుందాం? విశ్వాసం లేని దుష్ట హృదయం. జాగ్రత్తగా చూసుకుందాం. కొన్ని దినాలు బాగున్నప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకుందాం. నాలో అటువంటి మనుషులేమో, నాలో అటువంటి అవిశ్వాసం ఉందేమో. మనల్ని మనము పరీక్షించుకుందాం. వాక్యము ద్వారా హెచ్చరింపబడుతున్నాం, పరీక్షించుకుందాం. నాలో ఇటువంటి స్వభావం ఉందేమో. ఆర్థిక సమస్యలు వస్తే దేవుడిని వదిలేసే స్వభావం ఉందేమో. రోగాలు బాధలు వస్తే దేవుడిని వదిలేసే స్వభావం ఉందేమో. నా పిల్లలకి కష్టాలు వస్తే దేవుడిని వదిలేసే స్వభావం ఉందేమో. నాకు నిందలు అవమానం కలిగితే దేవుడిని వదిలేసే స్వభావం ఉందేమో. నాకు పరీక్షించుకొని చూసుకున్నాను. ఆమేన్. చదువుతాయి. నేను మీరు ఆయన శబ్దమును వినని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను. కనుక పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనో కఠినపరచబడుతున్నట్లు. పాపము వలన కలుగు బ్రహ్మచేత. పాపం ఏం చేస్తుంది? భ్రమ కలగజేస్తుంది. పాపం ఏం చేస్తుంది? ఐగుప్తుకి వెళ్ళిపోతామని చెప్పి ఆలోచన కలగజేస్తుంది. పాపం ఏం చేస్తుంది? పాత జీవితమే మేలు అని చెప్పి అటువంటిది కలిగినప్పుడు మనం చేద్దాం, దాన్ని విసర్జిద్దాం అటువంటి ఆలోచన. చదువునాడు. పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనో కఠినపరచబడుతున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమున ఒకరికొకడు బుద్ధి చెప్పుకున్నాడు. ఒకరినొకడు బుద్ధి చెప్పుకుంటా ఉంటాం. సంఘంలో మనం చేయాల్సింది ఏంటి? అక్క ఎందుకు బలహీన పడిపోతున్నాం, చెల్లి ఎందుకు బలహీన పడిపోతున్నాం, చెల్లి మన దేవుడు గొప్పవాడు, మనకు కలిగిన కష్టాలను ఇంతకు ముందు ఆయన నడిపించినాడు, బయటికి ఇప్పుడు కూడా నడిపిస్తున్నాడు. ఒకరినొకడు మనము బలహీనులు మన మధ్యన ఎప్పుడూ ఉంటారు. కష్టాలు అనుభవించే వారు ఖచ్చితంగా ఉంటారు. వారిని మనము బలపరుచుకుంటూ ముందుకు
వెళ్దాం. చదువు నాయనా. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టవాలని అంతము వరకు మొదలున్న విశ్వాసాన్ని అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలువారమై క్రీస్తులో పాలు గట్టిగా పట్టుకొని ఉంటేనే క్రీస్తులో మనకి పాలువారం అయి ఉంటామని చెప్పారు. చదువు. విని కోపం పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపబడే ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపాలని ఎరిగి ఎవరిని గూర్చి ప్రమాణం చేశారు? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గణేశించున్నారు. అవిశ్వాసం చేతనే వారు ఎబ్రీ పత్రికలో మనకి పదే పదే వాడబడుతున్న ఒక వచనం ఏంటి అని అంటే, టుడే యూ విల్ హియర్ దిస్ వాయిస్, డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్ అని. నేడు మీరు ఆయన స్వరాన్ని వినయడల, ఆయన స్వరము పరిశుద్ధాత్మదేవుడిని మీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు హృదయాలని కఠినపరచుకున్నప్పుడు ఏం చెప్తున్నారు? ఆమేన్. ఈరోజు ప్రభు మీతో మాట్లాడారు. నా బిడ్డ బలహీనపడిపోతున్నావేమో, నా బిడ్డ వెనక్కి చూస్తున్నావేమో అని చెప్పి ఆలోచన నీకు కలుగుతుంటే ఆ పాపం చేత నీ హృదయాన్ని కఠినపరచుకోవాలి. ఆమేన్. దేవుని తట్టు తిరిగి నేత్రాలని దేవుడి మాటలు దీవిస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.